ఎంచుకుంటుంది. ఒక ఇంత భూమండలంలో ఒక దృష్టి మీదే ఉండదు. భారతదేశంలో జన్మించాలా లేకపోతే ఇతర దేశంలో జన్మించాలా అనేది ఆత్మ నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే దాని ప్లాన్ ప్రకారంగా ఎక్కడైతే వెళ్ళాలి ఏంటి అని నిర్ణయించుకుంటుంది. ఆ నిర్ణయించుకున్న దాంట్లో మొత్తం చూసుకుని ఒక ఫ్యామిలీని ఎంచుకుంటూ ఉంటుంది. ఆ ఫ్యామిలీని ఎంచుకోవటం కూడా మనమే ఎంచుకున్నాము. ఓకే. సో అక్కడ ఏం జరిగింది? అక్కడ క్రియేషన్ చేసుకున్నాము. వి క్రియేటెడ్ దేర్ ఆత్మ రూపంలో ఉన్నప్పుడు క్రియేషన్ అనేది జరిగింది. అంటే ఈ విధంగా చెయ్యాలి అనేది ఒకటి సృష్టించుకున్నాం. ఇప్పుడు సృష్టించుకున్న దాన్ని రియాలిటీలోకి తీసుకురావాలి. అంటే మన వాస్తవ రూపంలో నిజంగా అంటే ఒక అనుభవ రూపంలోకి మనం తీసుకురావాలి. అనుభవ రూపంలోకి తీసుకురావటానికి ఈ శరీరం ఎంచుకుంది ఆత్మ. సో ఈ ఫలానా శరీరం అనేది వచ్చేటప్పుడు ఏంటి అంటే ఆత్మ అసే- ఒక గర్భాన్ని అంటే తల్లిదండ్రుల్ని చూస్ చేసుకుంటుంది కదా, ఎంచుకుంటుంది కదా. ఆ గర్భంలోకి ఎంటర్ అవటానికి ఆత్మతలంలో నుండి రకరకాల తలంని దాటుకుంటూ ఆత్మ ప్రయాణం అనేది చేస్తుంది. ఇక్కడ లోపలికి ఈ ప్రయాణం చేసే టైంలో ఏముంటుందంటే ఈ భూమండలానికి పైన ఒక పొర అనేది ఉంటుంది. అదే మాయ పొర. అది ఆ పొర నుండి ఆత్మ అనేది ట్రావెల్ చేసి ఆ గర్భంలోకి ఎంటర్ అవుతుంది. ఆ మాయ పొర నుంచి వచ్చే టైంలో ఏవేవైతే రాసుకున్నదో, ఏవేవైతే పాత జ్ఞాపకాలు అంటే ఆత్మకి ఉన్నాయో అవన్నీ కూడాను మరిచిపోవటం జరుగుతుందన్నమాట.